యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవన నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఈ వాక్యాలను బాగా గమనిస్తే మనం దేవునికే ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వాలని, అంతకంటే గొప్ప విషయం ఈ లోకంలో ఏదీ లేదని అర్థం అవుతుంది. పిల్లలకు చిన్నప్పటి నుండి దేవుని వాక్యం బోధిస్తూ మందిరానికి రెగ్యులర్గా తీసుకెళ్తూ వారికి దేవుడే ముఖ్యం అనేలా పెంచాలని బోధిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను చదువు చదువు అంటూ చదువును ప్రాముఖ్యం చేస్తున్నారు. చదువు ఉండాల్సిందే, చదువు ఇంపార్టెంటే, కానీ దేవుడు ప్రతివారం మందిరం ప్రథమ స్థానంలో ఉండాలి. కానీ దేవుడు ప్రతివారం మందిరం ప్రథమ స్థానంలో ఉండేలా చదివించాలి. తల్లిదండ్రులైన వారికి ముఖ్యంగా 2 బాధ్యతలు ఉండాలి. అవి 1 దేవుని వద్ద నేర్చుకుని హృదయంలో భద్రపరచుకోవటం, 2 తమ పిల్లలకు దేవుని గురించి బోధించటం, వారు అలా దేవుని యందు నడుచుకునేలా వారిని పెంచటం. ఈ బాధ్యతలను ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా చేయాలి. అప్పుడు పిల్లలు దేవుని నుండి తప్పిపోకుండా, ఏ చెడు అలవాట్లకు లొంగకుండా దేవుని భద్రతలో పెరుగుతారు. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. పాల్ చాలా మంచి అబ్బాయి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పాల్ను దేవుని యందు భయభక్తులతో మంచిగా వాక్యం బోధిస్తూ పెంచారు. అంతేకాకుండా బాగా చదువుకునేవాడు కూడా. ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని సినిమాలకు, పబ్లకు, తాగడానికి పిలిచేవారు. అతడు వారితో వెళ్ళేవాడు కాదు. రోజు బైబిల్ చదువుకోవడం, క్లాస్ బుక్స్ చదువుకోవడం, ఆదివారం దగ్గరలో ఉన్న మందిరానికి రెగ్యులర్గా వెళ్ళటం చేసేవాడు. స్నేహితులు ఎప్పుడూ బలవంతం చేసేవారు. ఒకరోజు మరీ ఎక్కువగా బలవంతం చేయగా, రేపు చూద్దాంలే, రేపు తాగుతాను అని చెప్తాడు. మరుసటి రోజు ఆదివారం కావడంతో మందిరానికి వెళ్తాడు. అక్కడ పాస్టర్ గారు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగో గురించి బోధిస్తారు. వారు సకల విద్యా ప్రావీణ్యత గలవారు. వారిని రాజైన నెబుకద్నెజరు బబులోనుకు తీసుకుని వచ్చి వారి విద్యను, భాషను నేర్పమని, అలాగే వారికి రాజు భుజించే ఆహారము, ద్రాక్షారసము ఇవ్వగా వారు అట్టి అపవిత్రమైన వాటిని ముట్టమని అధిపతి నుండి అనుమతి తీసుకుని శాఖధాన్యాదులను తీసుకుంటారు. వారికి అక్కడ అడిగేవారు కానీ, ఆంక్షలు పెట్టేవారు కానీ లేరు. ఏదైనా తిని తాగే స్వేచ్ఛ ఉంది. కానీ వారు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా దేవుని సహవాసంలో ఎదగడం వలన ఆ దేశంలోనే ప్రముఖ స్థానంలో ఉంచాడు దేవుడు అని బోధించగా విని పాల్ తన స్నేహితులతో నిర్మోహమాటంగా నేను తాగను, సినిమాలకు, పబ్బులకు రాను అని ఖరాఖండిగా చెప్పేశాడు. దేవునితో సహవాసంలో బాగా చదువుకోసాగాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, ఇక్కడ యేసుప్రభు వారు వాడుక చొప్పున మందిరానికి వెళ్ళారు అని ఉంది. అంటే యేసుప్రభు వారిని చిన్నప్పటి నుండి వారి తల్లిదండ్రులు మందిరానికి తీసుకుని వెళ్ళేవారు. అందువల్ల అది వాడుక అంటే అలవాటుగా మారిపోయింది. ఈ కాలంలో ప్రైవేట్ క్లాసులు, ఎక్స్ట్రా క్లాసులు, 10th క్లాస్ చదువుతున్నారు అంటూ పిల్లలను మందిరానికి రాకుండా స్కూల్స్కు పంపుతున్నారు. కానీ ఏ క్లాస్ అయినా, ఎంతటి చదువైనా దేవుని తరువాతే అని ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా బద్దకించకుండా మందిరానికి వెళ్ళాలి.
పిల్లలు ప్రతి విషయంలో తల్లిదండ్రులను గమనిస్తూ పెరుగుతారు. కాబట్టి దేవుడు ఇచ్చిన బహుమానాలైన పిల్లలను జాగ్రత్తగా ఆయన కొరకు పెంచాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. దేవా, మీ ఆజ్ఞలను విని హృదయంలో భద్రపరుచుకుని పిల్లలకు బోధించమని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా. మందిరానికి వెళ్ళే అలవాటు కూడా నేర్పమని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా. మేమందరం నెక్స్ట్ తరాలను మీ యందు భయభక్తులలో, మీ భద్రతలో, మీ సహవాసంలో పెంచేలా సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారి పిల్లలను ఏ చెడు అలవాట్లకు లోను కాకుండా వారి చుట్టూ మీ అగ్ని కంచె వేసి దూతలను విడుదల చేసి కాపాడండి. తల్లిదండ్రులు పిల్లలను మీ భద్రతలో పెంచులాగున వారికి శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి. మా యవ్వనస్తులను దేశంలో, దేశాలలో, ప్రముఖమైన స్థానాలలో, ప్రముఖమైన జాబ్స్లో ఉంచండి. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.